చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని సినీ భక్కీలో పోలీసులు గ్యాంగ్స్టర్ చేజింగ్ సీన్ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుప్పం, పలమనేరు ప్రాంతాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా కోసం పోలీసులు తమిళనాడు, కర్ణాటక సరిహద్దు చెక్పోస్టులలో తనిఖీలు చేపట్టారు. కృష్ణగిరి, పలమనేరు చెక్ పోస్ట్ దాటుకుని ఓ స్కార్పియో వాహనం రావడం గమనించిన పోలీసులు దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల పైకి దూసుకు వచ్చిన ఆ కారు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఒకరికి బుల్లెట్ తాకడంతో గాయాలయ్యాయి. అయినా దుండగులు ఆగకుండా పారిపోయారు. నిందితుల కోసం డ్రోన్ కెమెరాలతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో ఉన్నారు. వర్మ, అప్డేట్స్ ఏంటి? సినీ ఫక్కీలో ఒక గ్యాంగ్స్టర్ ముఠాను పోలీసులు చేజ్ చేసిన ఘటన వెలుగు చూసింది. గత కొన్ని రోజులుగా కుప్పం, పలమనేరులో చోరీల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ఇది అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల పనేనని పోలీసులు గుర్తించారు. దీంతో రాత్రి చెక్ పోస్టుల దగ్గర కూడా పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న అర్ధరాత్రి అంటే మంగళవారం అర్ధరాత్రి హర్యానాకు సంబంధించి కూడా ఒక దొంగల ముఠా ఒక పలమనేరు, కృష్ణగిరి చెక్ పోస్ట్ దగ్గరికి ఒక స్కార్పియో వాహనంలో రావడం జరిగింది. అయితే పోలీసులు అనుమానం వచ్చి వాళ్ళని తనిఖీలు చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే పోలీసులు రావడంతో వాళ్ళు ఆగకుండా అక్కడ ఉన్న పోలీసులను ఢీకొట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే త్రుటిలో అక్కడ పోలీసులు కానిస్టేబుల్ తప్పించుకోవడంతో వాళ్ళకి ప్రాణాపాయం తప్పిందని కూడా చెప్పచ్చు. అనంతరం ఆ వాహనం వేగంగా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు వాటిని వెంబడించే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా వాహనం అతి వేగంగా వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ తర్వాత దానికి అక్కడే ఉన్న సిఐ మల్లేష్ యాదవ్ తన సర్వీస్ రివాల్వర్ తో కూడా అక్కడ ఉన్న డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తికి తొడ భాగంలో తగిలే విధంగా కూడా కాల్చడం జరిగింది. దీంతో అక్కడ దానికి సంబంధించి అయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కోసం చెప్పి ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అలాగే వాళ్ళ కోసం ఇటు వాళ్ళు పలమనేరు నుంచి కృష్ణగిరి వెళ్లే ప్రయత్నంలో వాళ్ళంతా కుప్పం మీదుగా కూడా వాళ్ళకు బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి వాళ్ళ ఈ దొంగల కోసం జల్లెడి చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత వాహనం ఆంధ్ర సరిహద్దు దాటలేదని వాళ్ళంతా నిర్ధారించుకున్న తర్వాత కుప్పం పరిధిలోని అనేక గ్రామాల్లో కూడా ఈ వాహనం కోసం వెతకడం జరిగింది. ఈ క్రమంలో పరమ సముద్రం అనే ఒక గ్రామం దగ్గర ఒక చెరువు దగ్గర నిందితులు ఈ కారును వదిలి వెళ్లిపోయారు. దీంతో కారు దగ్గరికి వెళ్లి చూస్తే అందులో ఉన్న వ్యక్తులు అయితే లేరు, కానీ కారు పైన ఏదైతే సిఐ కాల్పులు జరిపారో ఆ డ్రైవర్ ప్రదేశంలో బయట ఆ కారుకు హోల్ కూడా పడింది. తర్వాత ఇంకా ప్రస్తుతం అయితే పోలీసులు వాళ్ళ దొంగల కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. వీళ్ళంతా హర్యానాకు చెందిన ఒక దొంగల ముఠాగా కూడా గుర్తించారు. గత కొంతకాలంగా ఈ కరుడు గట్టిన దొంగల ముఠా అర్ధరాత్రి ఏదైతే జనావాసాల్లోకి వస్తూ కూడా చోరీలకు పాల్పడుతున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దీంతో వాళ్ళ కోసం వేటనైతే పోలీసులు కొనసాగిస్తున్నారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ను రంగంలో కూడా దించారు. అనుమానితులు ఎవరైనా కల్పిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే ఏదైతే నిందితుడికి తొడ భాగంలో రివాల్వర్ తో కాల్చిన బుల్లెట్ గాయం ఉంటుంది కాబట్టి ఒకడున్న ఆసుపత్రులు కూడా ఎవరైనా ఈ విధంగా బుల్లెట్ గాయంతో వ్యక్తి వస్తే కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు సూచించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు. సాధారణంగా పోలీసులు వస్తే భయపడి వాహనం ఆపుతారు, కానీ ఈ విధంగా పోలీసులను కూడా చంపి వెళ్ళేంత వాళ్ళని తొక్కించి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఈ ముఠా కరుడు కట్టిన ముఠాగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. శివాని, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ వర్మ.